అది మాకే తెలుసు. ఆగండి. తెల్లోడు బిర్యానీ కొట్టు ఓనరే కదా మీరు? ఎక్స్క్యూజ్ మీ, నేను పూంగుండ్రన్ సార్ ని కలవాలి. వెయిట్ ఎ మినిట్ మ్యామ్. మీరెలా చెయ్యొచ్చా? నడండి పోలీస్ స్టేషన్ కి. సార్, కాసేపటి ముందే ఆయన ఫ్యామిలీతో చెక్అౌట్ చేసి వెళ్లారు. ఫ్యామిలీయా? తనకెవరూ లేదని చెప్పారు. మీ కొట్టుని పార్టీ వాళ్ళు కొట్టి ధ్వంసం చేశారు. ఓనర్ గా ఉన్న మీరు పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఏమీ బాధపడకండి. E3 స్టేషన్ ఆపోజిట్ లో 1400 స్క్వేర్ ఫీట్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అద్భుతమైన షాప్ ని నేను మాట్లాడించాను. మళ్ళీ మీరు తెల్లోడు బిర్యానీ షాప్ ని అక్కడ ప్రారంభిస్తున్నారు. ఓహో నేను నడుపుతారు. ఎందుకు ఇది చేస్తున్నానంటే తెల్లోడు బిర్యానీ టేస్ట్ కి ఈ పోలీసుడు బానిస. అవును, ఈయనెవరు ఫ్లోర్ మీద ఈతలు కొడుతున్నాడు? మాస్టర్, బిర్యానీ మాస్టర్. బిర్యానీ మాస్టర్ మందులో ఉన్నట్టున్నాడు. కొట్లన్నీ మోసేశారు కదా, అందుకే తాగేశాడు. తప్పదు కదా మరి, చూసి జాగ్రత్త తీసుకెళ్ళండి. ఇదిగో కరెక్ట్ గా చెక్ చేయండి. కంటి చూపు నుండి ఏగ గాని పక్షి గాని ఏది తప్పించుకొని వెళ్ళకూడదు. ఆయన సార్ కి ఏం రిలేషన్ అని తెలీదు మ్యామ్. సంథింగ్ రాంగ్. మేడం వాళ్ళ విజిటింగ్ కార్డ్. అవును సార్, ఎవరు? ఈయనే తాతయ్య చెప్పిన లాయర్. మన కొత్త కేసుని ఈయన వాదించబోతున్నాడు. కలవడానికి హోటల్ కి వెళ్ళాం, కొంచెం ఓవర్ గా తాగేశారు అంతే. వెళ్ళి దాంట్లో డ్రాప్ చేద్దాం. సావు ఎదురొస్తుంది, డెడ్ బాడీ ఎదురవుతే మంచిదేనా? డెడ్ బాడీ ఎదురైతే మంచిదే, కానీ కూడా వస్తేనే చెడ్డది. నన్నే కదా అంటున్నారు. సరే, ఇప్పుడు సార్ ఎక్కడ డ్రాప్ చేయాలి? మామయ్య రైట్ లో వెళ్తే ఏమొస్తుంది? కైలాస్ నగర్, తర్వాత శంకుపురం, అటు నుంచి 2 కిలోమీటర్ పోయంటే ఎముడుపాలెం. వద్దు, లెఫ్ట్ లో వెళ్తే తచ్చినడుపాలెం. ఆ తర్వాత చూసాను, అట్లా యూటర్న్ వేసామంటే ఊరు పొలిమేర చూసాను. రైట్ వద్దు, లెఫ్ట్ వద్దు, స్ట్రైట్ గా వెళ్తే ఏమొస్తుంది? డెడ్ ఎండ్. ఈ జాతి ఆ జాతి అంటున్నారుగా, నేను వాళ్ళని చూసి ఒక విషయం అడుగుతున్నాను. ఆదాం ఇంకా ఏవాల్ ఏ జాతికి చెందినవారు? వాళ్ళు మన జాతి అంటే ఆదాం మన తాతయ్య, ఏవాల్ మన బాబా. నేను జాతి పిచ్చిన కొడుకులే, తప్పైన చోటుకొచ్చి ఇరుక్కున్నామే. లేదు మామయ్య, కరెక్ట్ అయిన చోటుకే వచ్చాం. ఉన్నాయండి. ఇంతకు అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏ ఊరో తెలుసా? గుంటూరులో జాతకం చూసే జ్యోతి అనే అమ్మాయికి భైరవుడు అనే తండ్రికి పుట్టిన కొడుకే ఈ జో బైడెన్. అవును, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము కురించిపాడి అండి. నాది తరంగపాడి. నేను కాట్పాడి. అది వ్యాసరపాడి. నేను వాణియంపాడి. నేను ఎడపాడి. ఇక్కడ అన్ని బాడీలేనండి. పోరాడదాం పోరాడదాం పోరాడతాం పోరాడతాం. ఎండలో కూర్చోబెట్టామని తప్పుగా అనుకోకండి. సారీ. మర్యాదగా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదా లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. చార్జ్ ఫుల్ గానే ఉంది సార్. ఇది కూడా సార్ దమ్ము, కానీ ఇంజూరిస్ట్ హెల్త్ సార్. మొక్క మీద గుద్దుతా. సార్ ఇది కూడా సార్ వాటర్. ఒక లారీ నీళ్ళు కొట్టిన తర్వాత కూడా షవర్ లో స్నానం చేస్తున్నట్టు సంతోషంగా కూర్చున్నాడు. వీడిక్కడ ఇంత ధైర్యంగా కూర్చోవడం చూస్తుంటే ఈ జాతి సమస్యకి వీడే కారణం అనిపిస్తుంది సార్. అలాంటి కన్ఫర్మ్ సార్. పద.